హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. 'అఖండ తాండవం' 100 కోట్ల షేర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై బాలయ్య, జై ఎన్టీఆర్, 'అఖండ తాండవం' బ్లాక్ బస్టర్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియో వచ్చేసరికి 'అఖండ తాండవం' థియేటర్లలో తాండవం ఆడుతుంది. గత 4 రోజుల నుంచి చూసుకుంటే 'అఖండ' మేనియా నడుస్తుంది థియేటర్లలో. ఎందుకంటే ఇటు బుక్ మై షోలో చూసుకుంటే టికెట్లు ఎలా దిగుతున్నాయా అనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఆఫ్‌లైన్‌లో ఎలా ఉంది అంటే బీభత్సంగా ఉంది. 'అఖండ తాండవం' బాలయ్య క్రేజ్ మరి విపరీతంగా నడుస్తుందని చెప్పవచ్చు. ఈ 4 రోజుల నుంచి, ఈ సెలవుల 4 రోజుల నుంచి చూసుకుంటే 'అఖండ తాండవానికి' పిచ్చ క్రేజ్ ఉందా అని చెప్పవచ్చు. పిచ్చ కలెక్షన్‌లు సాధిస్తుంది ఇక్కడ 'అఖండ తాండవం' వచ్చేసి. ఒక రేంజ్‌లో కలెక్షన్‌లు సాగుతున్నాయి. ఈ రోజు వరకు ఆదివారం వరకు 102 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్టు సమాచారం ఇప్పటి వరకు. ఇక లాంగ్ రన్ గూడా ఉంది ఈ సినిమాకు. అలాగే సంక్రాంతి వరకు ఈ సినిమా లాంగ్ రన్ ఉంది కాబట్టి ఇంకా 4 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్నట్టే అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ 4 కోట్ల షేర్ సాధిస్తుందా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలపండి. 4 కోట్ల షేర్ మాత్రమే ఉంది ఇంకా బ్యాలెన్సు. అంతా ఈ 15 రోజులలో కంప్లీట్ చేసుకోబోతుందా లేదా? చేసుకుంటుందా లేదా? ఎందుకంటే 15 రోజుల వరకు సంక్రాంతి ఉంది. ఆ సంక్రాంతి సినిమాల్లో ఈ సినిమా ఎలా ఆడబోతుంది? బాలయ్య సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోబోతుందా లేదా? ఇంకా 4 కోట్లు షేర్ రావాల్సి ఉంది. ఈ 4 కోట్ల షేర్ వస్తే మాత్రం బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్నట్టే. 'అఖండ తాండవం' 15 రోజుల లాంగ్ రన్ మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. 'అఖండ తాండవానికి' ఈ 15 రోజులు ఛాన్స్ ఉంది. 4 కోట్లు షేర్ సాధిస్తే మాత్రం బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్నట్టే 'అఖండ తాండవం' అని సినీ వర్గాలు, సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ 15 రోజుల వరకు ఈ 4 కోట్ల షేర్ సాధిస్తుందా లేదా అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. బాలకృష్ణ అభిమానులు, నందమూరి అభిమానులు ఏమనుకుంటున్నారు? 4 కోట్ల షేర్ వసూళ్లు సాధిస్తుందా లేదా? ఈ సంక్రాంతి వరకు కంప్లీట్‌గా బ్రేక్ ఈవెన్ అవ్వబోతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మీరేం భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజెప్పండి. అలాగే 'అఖండ తాండవం' అనేది ఇంత నెగటివిటీలో కూడా ఈ రికార్డ్ కలెక్షన్‌లే అని చెప్పవచ్చు. ఎందుకంటే వేరే వేరే సినిమాలు అయ్యేదుంటే ఇప్పటికి టపా కట్టేసాయి ఇక్కడ. ఈ నెగటివిటీకి. ఇంత నెగటివ్ తట్టుకొని కూడా బాలకృష్ణ 'అఖండ తాండవం' థియేటర్లలో ఒక రేంజ్‌లో ఆడుతుంది అని అంటే డౌన్ అయ్యి మళ్ళా పుంజుకొని ఒక రేంజ్‌లో ఆడుతుందని అంటే ఇది బాలకృష్ణ క్రేజ్ అని చెప్పవచ్చు. 'అఖండ తాండవం' పైన ప్రజలకున్న నమ్మకము, అభిమానులకున్న నమ్మకం అని చెప్పవచ్చు దానిపైన. ఎందుకంటే విశ్వసనీయత ఇక్కడ ఉంది. మన దేశం గర్వించే చిత్రంగా భావించి, ఇటు సనాతన ధర్మం చిత్రంగా, సనాతన హైందవ చిత్రంగా భావించి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పవచ్చు ఇక్కడ మన బాలకృష్ణ 'అఖండ తాండవానికి'. అందుకే ఈ రేంజ్‌లో కూడా డౌన్ అయ్యి మళ్ళా పుంజుకొని ఒక రేంజ్‌లో కలెక్షన్‌లు సాధిస్తుందని అంటే ఇది బాలకృష్ణ గారి చిత్రాలలో ఏ చిత్రానికి సాధ్యపడలేదు. 'అఖండ తాండవానికే' ఇది సాధ్యమైందని చెప్పుకోవచ్చు. ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.